ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. చైత్ర శుద్ధ షష్ఠి సప్తమి విశేషాలు ఏమిటి? మనకి చైత్ర శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి దమన పూజ చేయాలి అనేటువంటి విషయం కనపడుతోంది. అంతేకాదు నాగ పూజ కూడా చేయాలి అనేటువంటి విషయం కనపడుతోంది. సప్తమి రోజు సూర్యుడికి సూర్య దమన పూజ అనేటువంటి విశేషం కనపడుతోంది. అంటే ఏమిటి? మనం ప్రతి నెల కూడా శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తాం. ప్రతి సప్తమి కూడా సూర్యుడికి పూజ చేయటానికి విశేషమైనటువంటి తిథిగా చెప్తారు. అయితే ఈ చైత్ర మాసంలో ఈ పండగల్లో విశేషత ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామికి, అదేవిధంగా నాగేంద్రుడికి, అదేవిధంగా సప్తమి రోజు సూర్య భగవానుడికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజ చెప్పబడింది. అదేమిటంటే దమనంతో పూజ చెయ్యాలి. అంటే మనం దమనం అనేటువంటిది ఒక సువాసన గల పత్రిగా చెప్పుకుంటూ ఉన్నాం. అందుకని ప్రతి దేవతకి కూడా మనకి ఉగాది నుంచి మొదలుకొని చైత్ర శుద్ధ పౌర్ణిమ వరకు కూడా ఏ ఏ తిథికి ఏ దేవత అధిష్టాన దేవతనో, ఏ దేవతకి ప్రత్యేకత ఉందో ఆ దేవతలందరికీ కూడా ఎన్ని పూలు ఉన్నప్పటికీ ఈ కాలంలో మనకి మల్లెపూలు బాగా వస్తాయి. అంతేకాకుండా సువాసన గల జాజులు వస్తాయి, చామంతులు వస్తాయి, మనకి తామర పూలు, అనేకమైనటువంటి పూజకి విశేషమైనటువంటి పువ్వులన్నీ కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఏవి పూజకి ఉపయోగించినా కూడా ఇక్కడ ప్రత్యేకంగా దవనంతో పూజ చేయాలి అనేటువంటి ప్రత్యేకత మనకి ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి, అదే విధంగా నాగేంద్రుడికి, సప్తమి రోజు సూర్య భగవానుడికి ఈ దమనంతో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి అనుగ్రహాన్ని పొందాలని మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రామాయణంలోని సుందరాకాండ విశేషాలు ఏమిటి? శ్రీరామ రామ రామీతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనోజవం మారుతి తుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. సుందరాకాండలో మొత్తం కూడా మనకి హనుమంతుడి ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తుంది. సుందరాకాండ ప్రారంభంలోనే మనకి ఏమిటంటే ఈ ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి బయలుదేరుతాడు. దారిలో సింహిక అనేటువంటి ఒక రాక్షసి అడ్డుకుంటుంది. ఆ సింహిక నోట్లో నుంచి బయటికి వచ్చి సింహికకు కూడా అక్కడ ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత లంకా ముఖద్వారం దగ్గర లంకిణి ఉంటుంది. లంకిణిని వధించి సూక్ష్మ రూపంలో లంకా నగర ప్రవేశం చేస్తాడు ఆంజనేయ స్వామి. అక్కడ సూక్ష్మ రూపంలోనే అర్ధరాత్రి రాజప్రాసాదాల్లోకి వెళ్లి, రాజగృహాల్లోకి వెళ్లి రావణుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరు రావణుడు, ఎవరు విభీషణుడు, ఎవరు కుంభకర్ణుడు, ఎక్కడెక్కడ రాజమందిరాల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా రాజమందిరాలు ఉన్నాయి, ద్వారాలు ఎలా ఉన్నాయి, శత్రువులు లోపలికి రావడానికి ఏ విధంగా వీలవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని రాజనగరాన్ని, రాజప్రసాదాల్ని, రాజగృహాల్ని అన్నిటినీ కూడా అత్యంత పరిశీలనంగా పర్యవేక్షిస్తాడు ఈ ఆంజనేయ స్వామి. మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి అశోకవనాన్ని చేరుకుంటాడు. అశోక వృక్షం కింద ఉన్నటువంటి సీతాదేవిని చూస్తాడు. ఓహో, ఏడుస్తూ ఉంది, అత్యంత సామాన్యంగా ఉంది, పవిత్రతగా ఉంది, తేజోరిల్లుతూ ఉంది, ఈమెనే సీతమ్మవారు అయి ఉంటుంది అనుకుంటాడు. ఈ లోపల రావణుడు అక్కడికి వేయించేస్తాడు. రావణుణ్ణి చూసినటువంటి హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఆ చెట్టెక్కి అక్కడ కూర్చుంటాడు. సీతమ్మవారు రోధిస్తూ ఉంది, రావణుణ్ణి దూషిస్తూ ఉంది, ఆయన్ని ఎన్నో రకాలుగా తూలనాడుతూ ఉంది. రావణుడు సీతమ్మవారిని బెదిరిస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా కూడా తన్ని అనుగ్రహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాడు. ఏ రోజుకైనా రాముడు రాక తప్పదు, నిన్ను వధించక తప్పదు, ఆ తర్వాత నీ రాజవంశం కూడా నాశనం అవుతుంది అనేటువంటి దూషణలు చేస్తూ ఒక గరిక పోచను అడ్డంగా పెట్టుకుని రావణుడి వైపు చూడకుండానే ఆవిడ ఉగ్రరూపంతో అతన్ని నిందించడం కనిపిస్తుంది. రావణుడు 2 నెలల సమయాన్ని మాత్రం సీతాదేవికి ఇచ్చి, లేకపోతే ఆ తర్వాత వధిస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మ వారిని బెదిరిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, అతను మహారాజు, అతను చెప్పినటువంటి మాటను నువ్వు
ఒప్పుకో, అనుగ్రహించు అని చెప్పేసి ఈ రాక్షస స్త్రీలంతా కూడా ఆవిడ్ని బెదిరించడం చూస్తాడు. ఆ తర్వాత త్రిజట అక్కడికి వస్తుంది. సీతమ్మ వారికి అశోకవనంలో కాపలా ఉంచినటువంటి రాక్షస స్త్రీలందరిలో ఈ త్రిజట కూడా ఒకటి. అయితే వచ్చి ఆమె మాత్రం, పుత్రి నువ్వు మాత్రం భయపడమాకు, నాకు రాత్రి ఒక కల వచ్చింది. రావణుడు ఒళ్లంతా నూనె పూసుకున్నట్టుగాను, తర్వాత దున్నపోతును ఎక్కి వెడుతున్నట్టుగాను, నూనె తాగుతున్నట్టుగాను నాకు కల వచ్చింది. రాముడు విజయ సోపానం ఎక్కుతున్నట్టుగా నాకు కల వచ్చింది. అందుకని తప్పకుండా ఇది నీకు సుఫలితాలను ఇస్తుంది, నీకు విజయాన్ని చేకూరుస్తుందని సూచనలు కనపడుతూ ఉన్నాయి. రావణుడు ఎక్కువ కాలం బ్రతకడు, తప్పనిసరిగా నీ పతి ఇక్కడికి వస్తాడు. రాముడు వచ్చి రావణ సంహారం చేస్తాడు, నిన్ను తీసుకువెడతాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి త్రిజట తన స్వప్నాన్ని సీతమ్మ వారికి వివరిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత హనుమంతుడు చెట్టు మీద నుంచి కిందికి వచ్చి సీతమ్మ వారికి నమస్కరిస్తాడు. సీత ఇది కూడా రావణ మాయగా భ్రమిస్తుంది. అమ్మా నన్ను అనుమానించకు, నేను రామబంటును, ఇదిగో చూడు కావాలంటే అని చెప్పేసి రాముడు ఇచ్చినటువంటి ముద్రికను ఆవిడ ముందర ఉంచుతాడు. ఆ ముద్రికను చూసిన తర్వాత ఈ హనుమంతుణ్ణి ఆవిడ నమ్ముతుంది. బాగా కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. రాముడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెడతాడు, ఎప్పుడు ఈ రావణ సంహారం చేస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా వెళ్లపూసుకుంటుంది ఈ హనుమంతుడితో. నువ్వు ధైర్యంగా ఉండు, తప్పనిసరిగా రాముడు ఇక్కడికి వస్తాడు, రావణ సంహారం చేస్తాడు, నేను ఇక్కడి నుంచి విడుదల చేసి తీసుకెడతాడు తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్లడమే తరువాయి ఇవన్నీ చేస్తాను అని చెప్పేసి ఆవిడికి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత తన ప్రతాపాన్ని చూపించడం కోసం అని చెప్పేసి ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నటువంటి ఫలపుష్పాల్ని, వనాల్ని అన్నిటినీ కూడా నాశనం చేస్తాడు. ఆ చెట్లన్నిటినీ పీకేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు వెళ్లి రావణుడికి ఈ విషయాన్ని చేరవేస్తాడు. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చి చూసి ఈ హనుమంతుడిని బెదిరిస్తాడు. తన బ్రహ్మాస్త్రంతో బందీని చేస్తాడు. అయితే ఒక్కరోజు బ్రహ్మాస్త్రానికి బందీ కావాలి అనేటువంటి శాపం ఈ హనుమంతుడికి ఉంది కాబట్టి అతను బందీ ఇంద్రజిత్తుతో పాటు రావణ సభకు వెడతాడు. రావణుడికి హితవు చెప్తాడు. ఇప్పటికైనా మానుకో, సీతమ్మ వారిని పంపించేసే, ఇది నీకు తగదు, ఇలాంటి విషయాలు చేయకూడదు, రాముడి చేతిలో నీకు వధ తప్పదు అని చెప్పేసి బెదిరిస్తాడు. నువ్వొక కోతివి, నువ్వు చెప్పేటువంటిది నేను వినాలా, నువ్వు నాకు హితవు చెప్తావా అని చెప్పేసి అతని తోకకు నిప్పు అంటించమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకందరికీ ఆజ్ఞ జారీ చేస్తాడు రావణుడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి, రాజ సైనికులంతా వచ్చి ఈ ఆంజనేయ స్వామి తోకకి నిప్పును పెడతారు. ఆ తర్వాత అక్కడ పగటిపూట రాజనగరాన్నంతా కూడా పర్యవేక్షించాలనేటువంటి కోరికతో ఆ నిప్పు పెట్టిన తోకతోనే ఊరంతా ఊరేగి పర్యవేక్షిస్తాడు హనుమంతుడు. ఆ తోకతోనే లంకా నగరంలోని ఇళ్లనన్నింటినీ కూడా దహించడానికి నిప్పు పెడతాడు. తర్వాత లంకా దహనం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎన్నో ఇళ్లన్నీ కాలిపోతాయి. ఆ తర్వాత తన తోకను సముద్రంలో తడిపి చల్లార్చుకుని మళ్లీ సీతమ్మ వారి దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లి మళ్లీ సముద్రాన్ని లంఘించి ఆవలి ఒడ్డుకు చేరుకుంటాడు. ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా జాంబవంతుడికి, అంగదుడికి, వానర వీరులందరికీ కూడా చెప్తాడు ఆంజనేయ స్వామి. ఇక్కడితో మనకి సుందరాకాండ సమాప్తం జరుగుతుంది. సుందరాకాండలోని ఆసక్తికరమైన విషయాలు ఏమిటి? సుందరాకాండలో ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మనకి వాస్తుశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు వివరించడం జరిగింది. వాల్మీకి మహర్షి వాస్తుశాస్త్రంలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాన్ని లంకా నగరాన్ని వర్ణించడంలో మనకి చూపిస్తాడు. అయితే ఆంజనేయ స్వామి గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి తెలివి, చాతుర్యం, ఏ క్షణన ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి తిరిగిన తీరును బట్టి మనకి అర్థమవుతుంది. సూక్ష్మ రూపంలో వెళ్లి రాత్రిపూట రాజమందిరాల్లో రాజులు ఏ విధంగా ఉన్నారు, రావణుడు ఏ విధంగా ఉన్నాడు, తర్వాత విభీషణుడు ఏ విధంగా ఉన్నాడు, కుంభకర్ణుడు ఏ విధంగా ఉన్నాడు, ఇంద్రజిత్తు ఏ విధంగా ఉన్నాడు, రాజ సైన్యం ఎంత ఉంది, రావణుడి సైన్యం ఎంతగా ఉంది, ఆ రాజద్వారాల్ని ఎలా భేదించి లోపలికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ ద్వారాలు ఉన్నాయి, ఏ విధంగా లోపలికి వెళ్ళాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా రాత్రిపూట రాజనగరాలన్నీ కూడా చూసి తెలుసుకోవడం జరుగుతుంది. పగలిపూట పగలు రాజనగరం ఏ విధంగా ఉంది,
అక్కడ ఉన్నటువంటి బలాలు ఎలా ఉన్నాయి, సైన్యం ఏ విధంగా చేస్తూ ఉన్నారు, రాజ దర్బారులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాలని తెలుసుకుంటాడు. అదే విధంగా మరొక్కసారి హెచ్చరించడం కోసం అని చెప్పేసి రావణుణ్ణి హెచ్చరిస్తాడు. రావణుడు ఏ విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాడో కూడా తెలుసుకుంటాడు. విభీషణుణ్ణి కలుస్తాడు. విభీషణుడి మనస్సేమిటో కూడా తెలుసుకుంటాడు. సీతమ్మ వారి దగ్గరికి వచ్చి ఆవిడికి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి సముద్రాన్ని దాటి తాను తెలుసుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా జాంబవంతుడికి, అంగదుడికి, మిగతా వానర వీరులందరికీ చెప్తాడు. అంటే ఇక్కడి నుంచి మనం అంతా ఎలా వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి రాజ దర్బారుని మనం ఎలా చేరుకోవాలి, ఎలా రావణ వధ చెయ్యాలి, అక్కడ ఉన్నటువంటి సైన్యం ఏ విధంగా ఉంది, వాళ్ళ బాలపరాక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వాస్తు ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మళ్ళీ ఆంజనేయ స్వామి తను ఆకళింపు చేసుకున్నటువంటి విషయాలన్నిటినీ అక్కడ అందరికీ వివరిస్తాడు. అంటే ఎవరైనా దూతగా వెళ్ళినప్పుడు ఏ విధంగా పర్యవేక్షణ చెయ్యాలి, శత్రు సైన్యాన్ని ఎలా అంచనా వేసుకోవాలి, వాళ్ళ బలపరాక్రమాల్ని ఎలా అంచనా వేయాలి అనేటువంటి విషయాలు ఇక్కడ ముఖ్యంగా రాజులకి ఒక దూతను పంపించినప్పుడు, తర్వాత ఒక స్వామికి ఒక బంటుగా ఏ విధమైనటువంటి విషయాల్ని సేకరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆంజనేయ స్వామిని చూసి తెలుసుకోవాలని మనకి సుందరకాండలో తెలుస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, సుందరకాండలో ఉన్నటువంటిది ఏమిటి, ఆంజనేయ స్వామి రాముడికి సీతకి పునఃసంధానకర్తగా మనకి కనిపిస్తాడు. అంటే ఒకళ్ళ విషయాల్ని మరొకళ్ళకి చేరవేస్తాడు. ఇక్కడ రాజా ముద్రికని, అంటే రాముడు ఇచ్చినటువంటి ముద్రికని సీతమ్మ వారికి ఇవ్వడం, సీతమ్మ వారు ఇచ్చినటువంటి చూడామణిని తీసుకెళ్లి రాముడికి ఇవ్వడం కనిపిస్తుంది. అంటే భార్యాభర్తలకి పునఃసంధానకర్తగా ఇక్కడ మనకి కనిపిస్తాడు. ఎవరైనా భార్యాభర్తలు విడిపోయినటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు సుందరకాండ పారాయణం చేయమంటారు. అలా చేయటం వల్ల మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకునేటువంటి అవకాశం వస్తుందని చెప్తారు. ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ కనిపించలేదు అంటే కూడా సుందరకాండ పారాయణం చేయమని చెప్తారు. ఎందుకు, ఇక్కడ సీతమ్మ వారు అపహరించబడింది. అంటే కిడ్నాప్ కేసులలో కూడా మనం సుందరకాండ పారాయణం చేసుకోవటం వల్ల వాళ్ళ జాడ తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయ స్వామికి పూజలు చేయటం వల్ల కూడా ఇక్కడ శత్రు సంహారం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా చెప్తారు. అయితే దీన్ని సుందరకాండని సప్తసర్గ పారాయణగా చేయాలి అంటారు. అంటే సప్తసర్గ పారాయణం అంటే ఇందులో 7 సర్గలు ఉంటాయి. రోజు 7 సర్గల్ని పారాయణం చేయటం 68 రోజులు అయ్యేసరికి రామ పట్టాభిషేకం దాకా వస్తుంది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు సప్తసర్గ పారాయణం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరు సప్తసర్గ పారాయణాన్ని చేస్తారో వాళ్ళకందరికీ కూడా అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తారు. అది సుందరకాండలో ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్తారు.